హరి ఓం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్తవరేణ్యులారా, కైలాస శంకరులు కాలడి శంకరులుగా భూమి మీదకి అవతరించి మన కోసం ఆయన అనుగ్రహించినటువంటి అనేక స్తోత్ర సాహిత్యములో అతి ప్రధానముగా చెప్పబడినటువంటి శివాపరాధ క్షమార్పణ స్తోత్రము అనేటటువంటి స్తోత్రమంజరిలో 3-4 శ్లోకాల వరకు మనం విని ఉన్నాము. 5-6 శ్లోకాలలో శంకరులు, ఆ శంకరాచార్య స్వామి వారు మనము భగవంతుడిని ఏ రకంగా ప్రార్థన చేయాలి, మనము ఏ రకంగా క్షమార్పణ అడగాలి స్వామివారిని, మనం ఏ తప్పిదాలు చేస్తున్నాము వెనక శ్లోకాల్లో బాల్యం నుంచి శైశవం నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మనకు తెలియకుండా కొన్ని చేశాము, తెలిసి కొన్ని చేశాము. యవ్వనంలో మదంతో, అహంకారంతో, ధనగర్వంతో, జనగర్వంతో, యవ్వన గర్వంతో చేసిన తప్పిదాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఈ తప్పిదములను క్షమించమని అడుగుతూ, ఇంకా మనం చేసేటటువంటి తప్పిదాలని ఆయన 8వ శతాబ్దంలోనే ఊహించి, మరి ఈ శతాబ్దంలో మనం చేసే తప్పిదాలని ఊహించి ఆయన చెప్తున్నారు. విందామా? స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గంగతూయం పూజార్థం వా కదాచిత్ వహతర గహనే ఖండబిల్వీదళం వా నానీత పద్మమాలా సరసి వికసిత గంధపుష్పైః త్వదర్థం క్షంతవ్యో మే అపరాధః శివ 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 శంభో శంభో శివ శివ శంభో. దుగ్ధైః మధు ఆజ్యయుక్తైః దధిగుడసహితైః స్నాపితం నైవలింగం నోలిప్తం చందనాద్యైః కనక విరచితైః పూజితం న ప్రసూనైః ధూపైః కర్పూరదీపైః వివిధ రసయుతైః నైవ భక్ష్యోపహారైః క్షంతవ్యో మే అపరాధః శివ 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 శంభో శ్రీ మహాదేవ శంభో. అంటే ప్రత్యూషకాలే స్నాత్వ, ఏ రోజునైనా నేను సూర్యోదయం కంటే ముందుగా లేచి నేను స్నానం చేశానా, సూర్యోదయం కంటే ముందుగానే నేను స్నానం చేసి నీ అర్చనకు కూర్చున్నానా, స్నపన విధి విధవు, నీకు స్నపనము చేయించానా ఏ ఒక్కనాడైనా, లేదే. ఏ రోజునైనా నేను స్నానము చేసి సూర్యోదయం కంటే ముందుగా ఆ గంగలో మునిగి లేదా నదిలో మునిగి అక్కడి నుంచి చెంబుడు నీళ్లు పట్టుకొచ్చి నీ శిరస్సున పోసానా, లేదే. పూజార్థం వా కదాచిత్ బహుతర గహనే ఖండబిల్వీదళం వా, ఓ తోటలోకి కానీ, ఓ ఉద్యానవనంలోకి కానీ, ఓ అడవిలోకి కానీ వెళ్ళి ఆఖరికి ఒక బిల్వదళం ముక్క కూడా తేలేదు అక్కడి నుంచి నీకు సమర్పణ చేయడానికి. చూడండి, చంటి పిల్లవాడు అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ అమ్మ నాకు పెట్టలేదు, అన్నయ్యకి పెట్టావు, నాకు ముక్క కూడా పెట్టలేదు, అన్నయ్యకి మైసూరుపాకం అంతా పెట్టేసావు నువ్వు అంటాడు, నాకు ముక్క కూడా పెట్టలేదు అంటాడు. అలాగా ఈ భక్తుడు ఏమంటున్నాడంటే స్వామివారు, ఖండ బిల్వీదళం వా, బిల్వదళము యొక్క ముక్క, బిల్వదళం అంటే 3 ఆకుల యొక్క సమ్మేళనం, 3 ఆకులు కలిగి ఉంటాయి బిల్వదళానికి, మారేడు ఆకుకి, అందులో ముక్క కూడా నేను తేలేదు. ఇక అడవిలోకి వెళ్ళో, ఉద్యానవనంలోకి వెళ్ళో, తోటలోకి వెళ్ళో, ఓ కోసుకొచ్చి ఓ ముక్క కూడా నీ శిరస్సును ఉంచి నేను పూజించలేదు, కదాచిత్ ఎప్పుడూ కూడా పూజించలేదు. నా నీత పద్మమాల సరసి వికసిత గంధపుష్పైస్వదర్థం, ఓ పద్మ సరస్సు దగ్గరికి వెళ్ళి పద్మములు, కలువ పువ్వులు మొదలైనవి చక్కగా వికసించి ఉంటాయి, ఒక్క పద్మము కూడా తీసుకొచ్చి గంధపుష్పై, సువాసన భరితమైనటువంటి పుష్పములను ఒక్క పుష్పాన్ని కూడా జీవితకాలంలో ఇంతవరకు నీ పాదాల దగ్గర నేను తప్పిగా ఉంచలేకపోయాను. దుగ్ధై మధు ఆజ్యయుక్తై దధి గుడ సహితై స్నాపితం నైవలింగం, పంచామృతాభిషేకం ఏ ఒక్కనాడు చేయలేదు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, మొదలైనటువంటి పంచామృతములతో కూడినటువంటి అభిషేకం ఏ ఒక్కరోజు కూడా. నమ సోమాజ రుద్రాజ నమస్తామ్రాజారణాజ నమ శంగాజ పశుపతయే చ నమో ఉగ్రాజ భీమాజ నమో అగ్రే వధాజ దూరే వధాజ నమో హంత్రే హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాజ మయస్కరాజ
నమ శివాయ చ శివతరాయ చ అని రుద్ర సూక్తంలో చెప్పినట్లుగా కానీ చిన్నో మిత్రస్యం వరుణ చిన్నో భవత్పర్యమ చిన్న ఇంద్రో బృహస్పతి చిన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. తచ్చంజోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషణం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినాపతితమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదలైనటువంటి పంచసూక్తములు ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి మంత్రములతో ఏ ఒక్క మంత్రముతోటి కూడా ఇన్ని నీళ్లు నీ శిరస్సు మీద నేను ఇంతకాలం కూడా పోయలేకపోయాను. సరే, పంచామృతాభిషేకం అసలే చేయలేకపోయాను. స్నాపితం నైవలింగం నోలిప్తం చందనాద్యై కనక విరచితై పూజితం న ప్రసూనై. చందనము మొదలైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యములను నీ మీద నేను అలదలేకపోయాను. కనక విరచితై పూజితం న ప్రసూనై. సువాసనతో కూడినటువంటి ప్రసూనములు పుష్పములు తీసుకొచ్చి రకరకములైనటువంటి పుష్పములతోటి నీకు నేను పూజ చేయలేకపోయాను నాయన. బిల్వదళములు తీసుకొచ్చి ఒక్క ముక్క కూడా నీ శిరస్సున నేను సమర్పణ చేసి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. త్రిశాఖేతుర్వత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శుభై తవ పూజాన్ కరిష్యామి ఏక బిల్వం శివార్పణం. కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏక బిల్వం శివార్పణం. కాశీక్షేత్రనివాసించ కాళభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం. రామలింగ ప్రతిష్ఠా చ వైవాహికృతం తథా తటాకాని చ సంధానం ఏక బిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశానందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏక బిల్వం శివార్పణం. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటిసహస్రశ్చ ఏక బిల్వం శివార్పణం. దంత్యకోటిసహస్రేషు అశ్వమేధక్రదౌ కోటికన్యా మహాదానం ఏక బిల్వం శివార్పణం. బిల్వానాం స్పర్శనం పుణ్యం దర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మొదలైనటువంటి మంత్రములతోటి ఒక్క ముక్క కూడా బిల్వదళము యొక్క ముక్క కూడా నీకు నీ పాదాల దగ్గర నేను సమర్పణ చేయలేకపోయాను. ఇంత జీవితం గడిచిపోయింది. ఎంతసేపు కూడా ఈ లౌకికమైనటువంటి అరిషడ్వర్గము మధ్య నేను కొట్టుమిట్టాడుతూ నేను నాది అనేటటువంటి అహంకార ధోరణిలో లౌకికమైనటువంటి సాంసారికమైనటువంటి విషయాల్లోనే నా మనసు కొట్టుమిట్టాడుతోంది. ఈ జ్ఞానేంద్రియములన్నీ కూడా వాటి ఇష్టం వచ్చినట్లుగా పరుగులు పెడుతూ మనసు యొక్క ప్రేరణ చేత నన్ను అజ్ఞానంలోకి గెంటేస్తున్నాయి. ఏది శాశ్వతమైనటువంటిదో దాని గురించి నేను ఇంతవరకు కూడా గుర్తించలేకపోయాను స్వామి. నన్ను క్షమించు స్వామి. ధూపై కర్పూర దీపై వివిధ రసయుతై నైవ భక్ష్యోపచారై. రకరకాలైనటువంటి ధూపదీప నైవేద్యములు, రకరకములైనటువంటి రసయుతములైనటువంటి భక్ష్యోపహారములు, భక్ష్యములు, ఉపహారములు, నైవేద్యములు ఇవన్నీ కూడా ప్రకృతిలో నీవు మాకు అనుగ్రహించినవే. మేము ఈరోజు ఆహారం స్వీకరిస్తున్నాము అంటే జీవులు, నేనైనా ఏ జీవైనా ఆ ఆహారాన్ని ఎవరిస్తున్నారు? నీవే మాకు ఇస్తున్నావు. పంచభూతముల సాక్షిగా ఈ పంచభూతముల యొక్క సమాహారంతో ఆ భూమిలోంచి రసమయమైనటువంటి ఆహార పదార్థములు ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి నీవు వాటిని ఉత్పత్తి చేస్తున్నావు. కాబట్టి ఆ పదార్థాన్ని మేము సేవించి మేము బ్రతుకుతున్నాం. నిరంతరము కూడా ఈ కుక్షి పోషణ మాత్రమే జరుగుతోంది, కడుపు నింపుకోవడం మాత్రమే జరుగుతోంది, ఆకలి తీర్చుకోవడం మాత్రమే జరుగుతోంది. కానీ ఆత్మ నివేదన, ఈ ఆత్మని నీకు నివేదించి నీ పాదాల దగ్గర ఉంచాలనేటటువంటి జ్ఞానము మాత్రము నాకు ఇంతవరకు కలగలేదు స్వామి. నన్ను క్షమించు స్వామి. అశాశ్వతమైనటువంటి పొట్ట గురించి, అశాశ్వతమైనటువంటి ఈ శరీరం గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. కానీ శాశ్వతమైనటువంటి ఆత్మ సమర్పణ అనేటటువంటి భావం ఇంతవరకు నాకు కలగలేదు. ఇకనైనా నా ఇందు దయ ఉంచి నన్ను క్షమించి నేను చేసినటువంటి తప్పుల్ని క్షమస్వచమే అపరాధం శివశంభో హే మహాదేవ శంభో. నన్ను క్షమించి నా ఆత్మని నీ పాదాల దగ్గర అర్పణ చేసేటటువంటి భక్తిని నాకు అనుగ్రహించమని ఆ శంకరుల వారు మన తరపున
ఎనిమిదో శతాబ్దంలోనే ఈవేళ మానవులందరూ కూడా ఏ ఉద్దేశంలో ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంటారో ఆయన ముందుగానే గ్రహించి మన తరపున ఆయన స్తోత్రాన్ని చేస్తూ ఆ శివభక్తిని పెంపొందించుకోమని చెప్పి మనకి ఆయన సూచనలు చేస్తున్నారు. స్వస్తి.